తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవికి సంబంధించిన ఉత్కంఠ ఇంకా ముగిసేలా కనిపించట్లేదు. ఎవరు రాష్ట్ర అధ్యక్షుడవుతారన్న అంశంపై కొన్నాళ్లుగా లీకులు, ఊహాగానాలే వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఏ నిర్ణయం వెలువడలేదు. ఈ పరిస్థితిలో రాష్ట్ర నాయకులు తమ వ్యక్తిగత బ్రాండ్ ను మెరుగుపరిచేందుకు పోటీ పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం దాదాపుగా పూర్తవగా రాష్ట్ర స్థాయిలో మాత్రం అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న ఆసక్తి పెరుగుతోంది. అధ్యక్ష పదవిపై స్పష్టత లేకపోవడంతో నేతల మధ్య ఆధిపత్య పోరు ఉధృతమవుతోంది. దీనివల్ల నాయకులు పార్టీ స్థాయిలో కాకుండా తమ స్వంత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రజల మధ్య పోరాటాలు, ఆందోళనలు నిర్వహించడంలో బీజేపీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు నాయకులు ఆసక్తి చూపించకపోవడం పార్టీ క్యాడర్ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవి నుంచి తొలగించబోతున్నారని భావించడంతో చాలా మంది నేతలు ఇప్పుడే ఉద్యమాలు చేస్తే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్న ఆలోచనతో వెనుకబడుతున్నారు. అంతేకాదు, బీజేపీ ఇటీవల చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేదు. ఇది పార్టీ జిల్లా నేతలు రాష్ట్ర నాయకత్వ పిలుపును సీరియస్ గా తీసుకోలేదన్న అభిప్రాయాలకు తావిస్తోంది. పైగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఏఐ ప్రచారాలు కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయి. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, కిషన్ రెడ్డితో ఉన్న అంతర్గత విభేదాలు బీజేపీకి మరింత నష్టం తెచ్చాయి. రాష్ట్ర పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రతి కార్యకలాపం వ్యక్తిగత రాజకీయం కోసం వాడుకోవడం పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యం సాధ్యం కాదనే అభిప్రాయం బలపడుతోంది. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం కేవలం ఒక ఆర్గనైజేషనల్ సమస్యగా మిగలకుండా పార్టీ పరువు, ప్రజల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదంగా మారిందని స్పష్టమవుతోంది. కొత్త అధ్యక్షుడి నియామకంతో ఈ పరిస్థితి మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.